నగరంలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పట్టపగలు సనత్ నగర్ లో సత్యబాబు అనే 40 సంవత్సరాల వ్యక్తిని టీవీ చూస్తుంటే కూర్చున్న కుర్చీతో సహా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తికి చెత్తెత్తుకెళ్లే వాళ్ళు వస్తారయ్య గారు. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తారు. దాంతో మా కుటుంబానికి భూతం, నీకు జీతం 2 పోతాయి. చూస్తున్నావుగా. అక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తే ఇక్కడ మీరు భయపడతారేంటయ్య గారు? ముంబైలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ లో ఎలక్ట్ అవట్లేదా? మా భయాలు మావి. ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మన కాలనీ సంబంధించిన పార్క్ ని ఓ రౌడీ వెధవ కబ్జా చేశాడు. అందుకు మనం అందరం కలిసి వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా సంతకం చేస్తే. చూడండి విశ్వనాథం గారు, ఇంటికి గోడలు లేకపోయినా ఉండగలం, కానీ ఇంటి చుట్టూ గొడవలు ఉంటే మాత్రం ఉండలేము. అవును, భక్తి ఛానల్లో భజన్ ప్రోగ్రామ్ లో ప్రశాంతంగా ఉంటున్నాము. ఏఎక్స్ఎన్ ఛానల్ ఈ అడ్వెంచర్స్ మాకెందుకండి? అయ్యగారు ఆ కిడ్నాప్ చేసిన సత్యబాబుని కత్తితో కసా కసా పొడిచి చంపేశారంట. ఏంటి చంపేస్తారా? చంద్ర గారు ఏంటి అలా పడిపోయారు? చనిపోయిన ఆయన మీ బంధువా? కనీసం ఒక పరిచయం కూడా లేదు. సత్య, నువ్వు తప్పుకో. నాన్న చంద్రం, ఏం లేదురా. ఆ సత్యబాబుని సరదాగా కిడ్నాప్ చేసింది అతని అక్క కొడుకేనట్రా. వాళ్ళ ఇద్దరి మధ్య ఏవో చిన్న చిన్న డబ్బు గొడవలు ఉన్నాయట. డబ్బు ఇవ్వకపోతే నిన్ను పొడుస్తా అని వాడన్నాడంట. అయితే పొడువు చూస్తా అని వీడన్నాడంట. కత్తితో పొట్టలో ఫన్నీగా పొడిచాడంట. అంతేనా? మరి అదేంటి అలా చెప్పింది? అదో పిచ్చి మాలోకం. మీ పదండి నాన్న. వెళ్ళరా, రండి. అదేంటమ్మా, ఆ పని మనిషి చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా, తేడా ఏముంది? వార్తలో బ్యాడ్ ఉన్నా శబ్దంలో సాడ్ ఉండకూడదు ఆయన. వాడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో డాక్టర్లు అలా చెప్పమన్నారు. మరి సావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అన్నమాట. సరే, మేము వస్తామమ్మా. సమయానికి వీళ్ళ అబ్బాయి ఉన్నా బాగుండు, అతనన్నా సంతకం పెట్టేవాడు. తండ్రి ఇలా ఉన్నాడంటే కొడుకు ఎలా ఉంటాడో. ఎవడో మనల్ని చేసి చేస్తున్నాడు రా. వీడెవరా? మిల్క్ తాగిన మిల్కా సింగ్ లో మన పడుతున్నాడు. పరిగెత్తు. పరిగెత్తొద్దు, ఆగిపోండి. దొరికిపోయినా ఉన్నావురా. బ్యాగ్ ఇస్త్రీ. ఏది అమ్మయ్యా, బతికిపోయాను. లేకపోతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చేది. చాలా థ్యాంక్స్ బాబు, నా బ్యాగ్ ని కాపాడావు బాబు. పట్టుకున్నారు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. రే, నేను నానికి నచ్చుతాను కదా. ఎందుకు నచ్చో? నీ ఫేస్ లో అట్రాక్షన్ ఉంది. నీలాంటి అమ్మాయిని చేసుకోవాలని వాడికి ఇంటెన్షన్ ఉంది. పద్ధతిగా ఉండే నీలాంటి లేడీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. అడుగో వచ్చాడు. రారా, నీకోసం వెయిటింగ్. హాయ్, కొంచెం పక్కకు రారా, నీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పరా. చెడు చెవులో చెప్పమన్నారు, మంచి మైక్ లో చెప్పమన్నారు. ఇప్పుడు మైకిల్ గీకిలు ఎక్కడ నుంచి తెస్తావరా? మంచో చెడు ఇక్కడే ఓపెన్ చేయి. అసలు ఏం జరిగిందంటే, అక్కడ జనాలందరూ నన్ను పొగుడుతుంటే నా వల్ల దొరికారని ఆ దొంగలు నా మీద ఫోకస్ చేశారు. నా ఐడి కార్డు కూడా చూసే ఉంటారు. నీ 6 అడుగుల బాడీలో 6 ఇంచుల ఐడి కార్డు ఎవరు చూస్తాడు? అంత కేర్లెస్ వద్దురా. వాళ్ళ అడ్రస్ కనుక్కుని జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని లెటర్ పెట్టేద్దాం. నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. నువ్వు ముందు టెన్షన్ పడకుండా కూర్చోరా బాబు. తను అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోందా? గుడ్ బై. అదేంటే నాని గుడ్ బాయ్ లో ఉన్నాడు, పెళ్లి గుప్పించమని చెప్పి ఇప్పుడు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాయండి? రే, వీడు కాలనీలో కన్నెత్తకుండా తిరుగుతుంటే మంచోడని ఇష్టపడ్డాను. మరీ ఇంత పెరుకోడనుకోలేదు. వాడి వెంట పడ్డ కుక్క నా పిక్క సైజ్ లేదు, దానికి భయపడతాడా? నేను భయానికి మీనింగే తెలియనోడిని చేసుకుందాం అనుకున్నాను, కానీ వీడు భయానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి ఇలాంటి పెళ్లి చేసుకోదు. అబ్బచ్చా పోవే, నీకంటే అందంగా పద్ధతిగా ఉంటూ మా వాడికి తగిన అమ్మాయి ఈ భూమి మీద ఎక్కడో పుట్టే ఉంటది. ఈడి జీవితంలోకి కుడికాలు పెట్టి మరీ ఎంటర్ అవుద్ది. ఎన్నో ఏళ్ళుగా దుబాయ్ మాఫియా మా కంట్రోల్లో ఉండేది, కానీ అది డాన్ అయ్యాక మేం డమ్మీలమైపోయాం రా, డమ్మీలమైపోయాం. ఒక్కడు కింగ్ కావాలంటే ఆ ప్లేస్ లో ఉన్న కింగ్ చావాలి.
అందుకేరా దాని డెత్ కి ఈరోజు డేట్ ఫిక్స్ చేశాను. Kill them! అరంగులం బుల్లెట్ కే భయపడేవాడివి 6 అడుగుల బుల్లెట్ ని ఎలా చంపాలనుకున్నావురా? माफ करो, मुझे माफ करो. माफ करने के लिए माय मदर तेरेसा नहीं, नाम है मेरा बुलेट 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 बुलेट. ఇలా అనుక్షణం భయపడుతూ బ్రతకలేను. నేను కావాలో మాఫియా కావాలో తేల్చుకోండి. మాఫియాను వదిలేస్తే నన్ను బతకనివ్వరు. పాపం తీసుకొని దుబాయ్ వెళ్ళిపోతున్నా. బడా, నన్ను మోసం చేసిన నిన్ను అంత తేలిగ్గా వదలు. ఆ బడాను తలదన్నే బుల్లెట్లా నా కూతుర్ని తయారు చేస్తాను. మీ అమ్మ బతికే ఉందమ్మా. నువ్వు నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతావోనని ఇన్నాళ్ళు చెప్పలేదు. వెళ్ళి అమ్మను కలువు. నువ్వింత పెద్ద ఉద్యోగం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వీలైనప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాను. కుదిరితే ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకుంటానమ్మా. మేడం, అమ్మకి క్యాన్సర్ అంటున్నారు. సారీ మేడం, ఈ సిచ్యుయేషన్లో ఎక్కడికి తీసుకెళ్ళినా నో యూస్. ఆవిడ ఎంతకాలం బతుకుతుంది అనేది మనం యూజ్ చేసే మెడిసిన్ మీద కాదు, ఆవిడని ఎంత హ్యాపీగా ఉంచగలుగుతాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా. నీకో గుడ్ న్యూస్ అమ్మా. నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది. ఇక నేను నీతోనే ఉంటాను. చాలా సంతోషం రా. కాకా, అమ్మ ఉన్నంత వరకు ఇక్కడ నుండే డీల్ చేస్తాను. అరేంజ్మెంట్స్ చేయండి. ఓకే మేడం. దుబాయ్ మాఫియాకి నువ్వు కింగ్ కావాల్సిన వాడివి. ఇలా ఒక ఆడదాని చేతిలో పోతావనుకోలేదు. ఊరుకో బావా, నువ్వు ఇప్పుడు బాధపడితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఏయ్, వాడికి ఏమైందిరా? బా నేను ఇక్కడుంటే అక్కడ మాట్లాడుతున్నాడు.
మసగ్గా కనబడుతుందని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. అబ్బాయి పోయాడని ఆపరేషన్ మధ్యలో వచ్చేసాడు. 6 నెలల వరకు చూపు రాదంట. ఇదిగో బావా, నా కళ్ళున్నా లేకపోయినా నేను మాత్రం ఉన్నాను బావా. ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే పట్టుకుని తన శవాన్ని ముందు పెడతాను బా. నాకు కావలసింది దాని శవం కాదురా, అది నాకు ప్రాణాలతో కావాలి. దాన్ని నేను టార్చర్ పెట్టి చంపాలి, అప్పుడు కాని నా పగ తీరదు. నమస్తే అమ్మా. ఇల్లు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. వాళ్ళందరూ మనోళ్ళే మేడం. మీ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేశాను. అమ్మగారికి అనుమానం రాకుండా మన ఇంట్లో పనోళ్ళలాగా యాక్ట్ చేస్తారు. ఒరే భయభక్తో ఉన్నాడు ఏ దేవుడి ఫోటోనో వాల్ పేపర్ గా పెట్టుకుంటాడు. అదే మళ్ళంటి కుర్రోళ్ళైతే అనుష్కనో శృతి హాసనో వాల్ పేపర్ గా పెట్టుకుంటారు. కానీ మన కర్మ ఏంట్రా, ఈ దరిద్రుడి ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకోవాల్సి వస్తుంది.